అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే అలా అయితే జరగట్లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎక్కువగా మొగ్గు ఉన్నప్పటికీ అనుకోని ట్విస్ట్ కారణంగా ఇండియా కూటమి చివరి నిమిషంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆయన తెలుగువాడు అనేటువంటి సంగతి ఇప్పటికీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ విషయం విపరీతంగా మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ప్రచారానికి ఎక్కువగా వచ్చినటువంటి వార్తగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి అటు బీజేపీ కావచ్చు, ఇటు ఇండి కూటమి కావచ్చు, రెండూ కూడా ఎన్డీఏ కూటమి ఇండి కూటమి రెండూ కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యర్థుల్ని చూస్ చేసుకోవడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందా అంటే డెఫినెట్గా ఎస్ అనే చెప్పుకోవాలి. రెండూ కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యర్థిని ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే క్రాస్ ఓటింగ్ ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు ఈ చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతోందనే చెప్పుకోవాలి. అయితే భారత ఉపరాష్ట్ర పదవి ఏకగ్రీవం అవుతుందని అందరం అనుకున్నాం. సీన్ కట్ చేస్తే పోటీ అయితే అనివార్యమైపోయింది. ఇండియా కూటమి తాజాగా బి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. చెప్పాలంటే సౌత్ ఇండియా రాజకీయాల్లో ఇదో బిగ్ ట్విస్ట్గా కూడా మారింది. దక్షిణాది వర్సెస్ దక్షిణాదిగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను బీజేపీ ప్రకటించింది. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్నారు. ఈయనకు సంబంధించి అసలు ఏంటి, ఈయన ఎవరు, తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఈయన విద్యాభ్యాసం ఏంటి, ఇవన్నీ కూడా మనం గతంలోనే 4 సైడ్స్ వేదికగా చెప్పే ప్రయత్నం కూడా చేశాం. మీరు ఆ వీడియో కూడా చూసే ఉంటారు. మరోవైపు ఇండియా కూటమి ఆల్ ఆఫ్ సడన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈయన సొంత రాష్ట్రం అయితే తెలంగాణ. మన తెలంగాణ ఈయన సొంత రాష్ట్రం. దీంతో 2 సౌత్ ఇండియా స్టేట్స్కి సంబంధించి, అది కూడా కీలకమైనటువంటి స్టేట్స్కి సంబంధించి అభ్యర్థుల్ని ఇద్దరిని కూడా అక్కడి నుంచి నిలబెట్టడంతో ప్రస్తుతం ఎన్నికలు కొంత హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోందనడం స్పష్టంగా అర్థమైపోతోంది. విధంగా అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, రెండూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ పట్టు నిలుపుకోవడానికి, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకి మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పడానికి ఈ విధంగా చేశాయని అనుకోవాల్సి ఉంటుంది. అయితే క్రాస్ ఓటింగ్కి భయాలు రెండు వైపులా కూడా ఉండబోతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా సౌత్ స్టేట్స్కు చెందిన వారు కావడంతో ఈ వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఇండియా కూటమేమో పార్టీలు చాలా చర్చించి సౌత్కే చెందిన సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా అయితే బరిలోకి దింపాయి. అది కూడా ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా, అన్ని విపక్ష పార్టీలు ఒకే పేరుకు అంగీకరించడం కొంత సంతోషకరమైనటువంటి విషయమని ఇప్పటికే ఖర్గే కూడా చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విజయం అని కూడా చెప్పారు. అయితే జూలై 1946లో జన్మించినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలవరం. ఈయన ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే డిసెంబర్ 27, 1971 ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఆయన లాయర్గా చేరాక తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లా బార్ అసోసియేషన్లో ఆయన చేరారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆయన ప్రస్థానం లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గత వారం అధికార ఎన్డీఏ తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా 67 ఏళ్ల రాధాకృష్ణన్ను కూడా ప్రకటించింది. ఒకసారి ఆయన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, గతంలో తెలంగాణకు సంబంధించి, జార్ఖండ్కు సంబంధించి గవర్నర్గా కూడా వ్యవహరించారు ఆయన. అయితే తాజాగా ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ సుదర్శన్ రెడ్డి కొన్ని కీ కామెంట్స్ అయితే చేశారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాధ్యతతో సమానమని, రాజ్యాంగాన్ని సమర్థించడమే లక్ష్యమని అన్నారు. తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని కూడా ఆయన కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, సో ఇండియా కూటమి ఎంపీలు తనకు ఓటు వేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండైరెక్ట్గా అందరూ కూడా తనకు ఓటు వేయాలనేటువంటి ఉద్దేశంలోనే చెప్పారు. ఎందుకంటే నేను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు, అందరినీ సమానంగా చూస్తాను, రాజ్యసభలో ఒక చైర్మన్గా కావచ్చు లేకపోతే వైస్ ప్రెసిడెంట్గా కావచ్చు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా గెలుపు ఛాన్సెస్ అన్నీ ఎన్డీఏ కూటమికే ఉన్నాయనేటువంటి ఒక వన్ సైడెడ్ తీర్పు ఏదైతే ఉందో అది కొంచెం మారిందనే చెప్పుకోవాలి. కాబట్టి ఇటు కూడా ఛాన్సెస్ కొంత మెరుగ్గానే కనిపిస్తున్నాయనేది ప్రతి ఒక్కరి భావన కూడా. అంటే రాజకీయాల్ని కొంత లోతుగా విశ్లేషించేటువంటి ఎవరైనా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం నెంబర్ గేమ్ను ఎవరు పెద్దగా అయితే పట్టించుకోలేదు. కానీ అంత సింపుల్గా జరిగిపోతుంది అనుకున్నటువంటి ఈ విషయం ఇప్పుడు
కొంత రెండు వైపులా కూడా చిక్కులు పెట్టిందనే చెప్పుకోవాలి. అటు ఎన్డీఏ కావచ్చు, ఇటు ఇండియా కూటమి కావచ్చు, రెండు పార్టీలు చాలా వ్యూహాత్మకంగా సౌత్కు చెందిన వారినే బరిలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. అయితే సౌత్ పార్టీలు ఎవరు ఎటువైపు మొగ్గుతాయి, క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అదే జరిగితే లెక్కలు తారుమారు కావడం అయితే డెఫినెట్లీ ఖాయమే. సిపి రాధాకృష్ణన్ వర్సెస్ బి సుదర్శన్ రెడ్డి, ఒకరి తమిళనాడు, ఇంకొకరి తెలంగాణ. అందుకే గేమ్ ఇప్పుడు కొత్తగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఇండియాకు చెందినటువంటి స్థానిక పార్టీలు ఎవరూ కూడా ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రెండు కూటములకు ఓ వ్యూహం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో తెలంగాణకు చెందిన సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన తర్వాత డైనమిక్స్ ఖచ్చితంగా మారుతాయి. అసలు పాలిటిక్స్ అంటేనే డైనమిక్స్. అలాంటిది ఇటువంటి ఒక పోటీ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా డైనమిక్స్ మారుతాయి. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్కు లోక్సభ ఎంపీలు లేకపోయినా సరే రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారంట, అవసరమైతే నేను కేసీఆర్తో వెళ్ళి కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన కనుక ఓకే అనుకుంటే, అంటే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వమని అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక వైసీపీ నేతలేమో బహిరంగంగానే చెప్తున్నారు వాళ్ళు బీజేపీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి ఓటేస్తామని. కానీ రహస్య ఓటింగ్ కాబట్టి ఎవరు ఎటు చీలిపోతారో ఎవరికీ అర్థం కానటువంటి విషయం. మరోవర్ ఇప్పుడు తెలుగు వ్యక్తి నిలబడ్డారు. ఒక తెలుగు ప్రైడ్గా దీన్ని భావించి కొంతమంది అటు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లోక్సభ ఎంపీలు కావచ్చు క్రాస్ ఓటింగ్ చేసి అంతా కూడా ఇటు ఇండియా కూటమికి వేస్తే అప్పుడు ఒక్కసారిగా లెక్కలు తారుమారయ్యేటువంటి అవకాశము లేకపోలేదు. ఎందుకంటే కేవలం తెలుగు స్టేట్స్ నుంచి 60 ఓట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పెద్ద ప్రభావం చూపుతుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారాయి. తమిళనాడులోనూ డిఎంకే ఎంపీలు ఎటువైపు చీల్తారన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అవ్వాలనే తమిళనాడు వాసులు కోరుకోవడం సహజమే. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, తమిళ వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. మరి వాళ్ళున్నది ఇండియా కూటమిలో. సో కూటమి ధర్మానికి కట్టుబడే ఓటు వేయడం ఖాయమా, లేకపోతే చివరి నిమిషంలో ఎన్డీఏ కూటమికి సంబంధించే వారు ఓటు వేస్తారా, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇండియా కూటమికి వేయకుండా, ఈ చర్చ కూడా లేకపోలేదు. అందుకే డైలాగ్ వార్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఎన్డీఏ కూటమి సంఘుతో సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకొస్తే తాము సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసుకొచ్చామని ఇండియా కూటమి అంటోంది. నిజానికి ఇండియా కూటమిలో డిఎంకే పెట్టిన షరతు ఏంటంటే, మీకు చెప్పాలి ఈ విషయం ఖచ్చితంగా, సౌత్ ఇండియాకు చెందిన అభ్యర్థిని, అందులోనూ తమిళనాడుకే చెందిన వ్యక్తిని ప్రకటించాలన్నది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగానే అయింది. అదే సమయంలో తృణమూల్ పెట్టిన డిమాండ్ ఏంటంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా తీసుకురావాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు. ఇవన్నీ పరిశీలించి బి సుదర్శన్ రెడ్డి అయితే బెటర్ అని ఇండియా కూటమి ఫైనల్ అయింది. ఎందుకంటే తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి కాకపోయినా ఆ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తిని తీసుకుంటున్నాం. అతను కూడా రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి, ఇంతకంటే ఎవరుంటారు బెటర్ అభ్యర్థి అని వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇండియా కూటమి వాళ్ళు. ఇక ఎన్డీఏ కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ని ప్రకటించడం వెనుక కూడా చాలా వ్యూహాలు ఉన్నాయని చెప్పుకోవాలి. దాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ నిర్ణయం సౌత్ ఇండియా రాజకీయాల్లో ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచే లక్ష్యంతో పొలిటికల్ స్ట్రాటజీతో తీసుకున్న నిర్ణయంగా అయితే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి సీనియర్ బీజేపీ నాయకుడు. ఆయన 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు, అంటే ఎంపీగా ఆయన పనిచేశారు. 2004 నుంచి 2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ని నామినేటెడ్ పదవులకు ఇచ్చి గవర్నర్గా కూడా ఒక 3-4 సార్లు ఆయన గవర్నర్ అయ్యారు. జార్ఖండ్ గవర్నర్ అయ్యారు, తెలంగాణ గవర్నర్ అయ్యారు, అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకు రాజకీయాలపైన పూర్తి పట్టు ఉంటుంది. ఇక్కడ బీజేపీ మరొక వ్యూహం కూడా రచించింది. గతంలో జగదీప్ ధన్ఖడ్ని ప్రకటించినప్పుడు ఆయన అధికార పక్షం పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడంతో అధికార పక్షం కొంత చిక్కుల్లో పడ్డటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఈసారి అటువంటి సమస్యలు ఏం లేకుండా కోర్ బీజేపీ, కోర్ ఆర్ఎస్ఎస్ నేతని ఎవరైనా తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనలో బీజేపీ ఆలోచన చేసి ఈసారి రాధాకృష్ణన్కి అయితే ఆ పదవినికి సంబంధించి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఒకవైపు సుదర్శన్ కావచ్చు లేకపోతే రాధాకృష్ణన్ కావచ్చు, ఇద్దరు కూడా సౌత్ లీడర్సే. మొత్తంగా దక్షిణాది వర్సెస్ దక్షిణాది అనేటువంటి పోరు జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అంటే డెఫినెట్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తే కూడా అర్థమవుతోంది. ఎందుకంటే తమిళనాడులో జరిగే అవకాశం ఉంది, దాంతోపాటుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మన తెలుగు వారిని గెలిపించుకోవాలనుకున్న కనుక ఇతర పార్టీలు కూడా అనుకుంటే ఖచ్చితంగా సుదర్శన్కే ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ లాంటి పార్టీలు బహిరంగంగా బీజేపీకే మద్దతు ఇస్తా అని చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కూటమికి దూరంగా ఉంటే బెటర్ అని ఎలాగో
ఆ ఓటింగ్ అంతా కూడా ఎవరికి తెలియకుండా ఎవరి ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియకుండా రహస్యంగా జరిగే ఓటింగ్ కాబట్టి ఎవరికి వేస్తారో తెలియనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. చూడాలి మరి అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రాధాకృష్ణన్ ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. రేపు సుదర్శన్ రెడ్డి దాఖలు చేయబోతున్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఉత్కంఠ మరికొద్ది రోజులైతే కొనసాగబోతోంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు అప్పుడే తెలుస్తుంది క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా అనేది కూడా. ది వరల్డ్ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 4 Sides TV.